జిల్లాలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 629 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ ఏడాది జూన్ 6 నుండి అభ్యర్థులకు దశల వారీగా పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తం 629 పోస్టులకు 21,559 మంది అభ్యర్థులు పరీక్షలు రాయటం జరిగింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ వెళ్ళటం జరిగిందని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియలో కీలకమైన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈ నెల 28వ తేదీ జరగనుంది. ఒంగోలుకి సమీపంలోని వెంగముక్కపాలెం రోడ్లో గల సరస్వతి జూనియర్ కాలేజీలో ఉదయం 8 గంటల నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ మీడియాకు వివరించారు. మెగా డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి మెగా డిఎస్సి 2025కి సంబంధించి వెరిఫికేషన్ గురువారం 28వ తారీఖున జరగబోతుంది. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ మేడం గారు, జేసీ గారు, అలాగే డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో, అలాగే విద్యాశాఖ ఆధ్వర్యంలో వెరిఫికేషన్స్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి డిఎస్సి 6 జూన్ 2025 నుంచి జూలై 2025 వరకు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగింది. దీనికి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అటెండెడ్ 21,559 మంది అటెండ్ అయ్యడం జరిగింది. దీనికి సంబంధించి 629 మనకి పోస్ట్స్ ఉన్నాయి, నోటిఫైడ్ పోస్ట్స్. ఈ 629 మందికి రేపు గురువారం రోజు అంటే 28/8/2025న వెరిఫికేషన్స్ జరగబోతున్నాయి. సరస్వతి జూనియర్ కాలేజ్ వెన్యూ ఏంటంటే సరస్వతి జూనియర్ కాలేజ్, చెరుకుమ్మపాలెం, ఒంగోలు. దీనికి సంబంధించి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. మొత్తం 18 టీంలు వేయడం జరిగింది. ఈ 18 టీంలు ఒక్కొక్క టీంలోనూ కూడా ఒక ఎంఈఓ, ఒక హెచ్ఎం, ఒక డిప్యూటీ తహసీల్దార్, అలాగే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. మరి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా మరి ఆన్లైన్లో ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ మీరు క్యాండిడేట్స్ ఏవైతే పెడతారో ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో టాలీ చేస్తూ వెరిఫై చేసేసి స్టేట్కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. స్కానర్స్ కానీ అలాగే క్యాండిడేట్స్ రావడానికి దారి తెలియడానికి సైన్ బోర్డ్స్ కూడా, ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రూమ్ ప్లానింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ ఉంది, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, అలాగే టెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి లెటర్స్ పంపించడం జరిగింది. సూపరింటెండెంట్ రిమ్స్కి సంబంధించి, ఒంగోలు రిమ్స్కి సంబంధించి సూపరింటెండెంట్ గారికి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయమనడం అనేది జరిగింది కలెక్టర్ మేడం గారి యొక్క సూచనలతో. మరి ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తప్పనిసరిగా 5 ఫోటోలు తీసుకురావాలి. ఈ 5 ఫోటోలు వెనకాల మీ పేరు రాయాల్సి ఉంటుంది, అలాగే మీ హాల్ టికెట్ నెంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏవైతే సర్టిఫికెట్స్ అని చెప్పేసి మీరు పొందుపరిచి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాగా తీసుకున్నారో ఆ ఆన్లైన్ అప్లికేషన్లో ఏవైతే సర్టిఫికెట్స్ పొందుపరిచారో అలా ఆ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా మీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే 3 అటెస్టెడ్ కాపీ సెట్స్, 3 సెట్స్ తీసుకురావాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే వచ్చారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్లు మీకు టోకెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సరస్వతి జూనియర్ కాలేజీలో అక్కడ నోటీస్ బోర్డులు ఉంటాయి. ఈ నోటీస్ బోర్డుల్లో ఏ టీంకి అంటే మొత్తం 18 టీమ్స్ ఉన్నాయి. ఈ 18 టీమ్స్ ఒక్కొక్క టీంకి 50 మందిని అలాట్ చేశాము. ఆన్లైన్ డేటా మీరు కరెక్ట్గా మీరు అప్లికేషన్ ఏదైతే అప్లై చేశారో ఆన్లైన్లో మీకు మెసేజ్ వస్తాయి. ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి మెసేజెస్ వస్తాయి. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు మీ సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లోకల్ స్టేటస్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కానీ 10th క్లాస్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి 10th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే డిఈడి కానీ బీఈడి కానీ ఏదైతే క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి కూడా తీసుకురావాల్సి ఉంటుంది. 50 మంది క్యాండిడేట్స్ని చూస్తారు. ఒక్కొక్క క్యాండిడేట్ వెళ్ళిన తర్వాత ఆ టీంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎంఈఓ కానీ, హెచ్ఎం కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ వీళ్ళు
చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి మీరు ఆ చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ కూడా సబ్మిట్ చేసేసి చివరికి ఒక్కసారి ప్రివ్యూ చూసుకున్న తర్వాత వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఒకసారి మిమ్మల్ని చూసుకోమంటారు. కాబట్టి ఆ ప్రివ్యూ చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే ఓకే చెప్పండి. అప్పుడు వాళ్ళు సబ్మిట్ చేస్తే అది స్టేట్కి వెళ్తుంది. ఆ తర్వాత చెక్ లిస్టు డిఓ గారి సంతకంతో మీకు ఒకటి ఇవ్వబడుతుంది. అది భద్రంగా దాచుకోండి. ఒకటి మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసుకొని అంతా కూడా మీరు ఆందోళన పడకుండా, అక్కడేం ప్రాబ్లం లేదు, అందరికీ కూడా అకామిడేషన్ సరిపోయినంత అకామిడేషన్ ఉంది. టెంట్స్ వేస్తున్నాము, అలాగే చైర్స్ వేస్తున్నాము, అలాగే రిసెప్షన్ కౌంటర్ ఉంది, అలాగే ఒక షెడ్ ఉంది. కాబట్టి కూర్చోడానికి కానీ సేదతీరడానికి కానీ ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించండి. గురువారానికి అందరూ కూడా 8 కల్లా అక్కడ 8 కల్లా క్యాండిడేట్స్ ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అలాగే ఫేక్ సర్టిఫికేట్స్ కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఫేక్ సర్టిఫికేట్స్ కనుక వస్తే అది శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి. అది ఒకటి గమనించండి. అలాంటివి కనుక వస్తే మాత్రం అది కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది. కమిషనర్ గారు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.